లేదు రీసెంట్‌గా నేను ఒక వీడియో కూడా చూడడం జరిగింది. అంటే మీ ఇంటర్వ్యూ కావాలన్నప్పుడు నేను ఒకటి చూసిన. అంటే మీ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అవును. అంటే మేము 99 100 గెలవాలనుకున్నా 99 గెలిచింది. సో, అన్న ఉన్నాడు ఆనంద్ అన్న ఏడా అని చెప్పి అన్నప్పుడు అసలు ఏందనేది మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. 2016లో గెలిచిండు. మళ్ళీ దాని తర్వాత ఓడిపోయిండు అన్నట్టు క్రియేట్ చేసిర్రు ఇది ఇది అని చెప్పి. అవును. సో, అంటే అప్పుడు మీరు ఒక 5 కోట్లు తీసుకొని వెనకకు జరిగారంట నిజమేనా? జనాలు దునియా చెప్పిండ్రు. జనాలు 5 కోట్లు అంటారు, 10 కోట్లు అంటారు. ఈరోజు శివ గారు నా ప్రాపర్టీలు అమ్ముకున్నాను నేను. హ్మ్. జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కూర్చున్నది నేను సొంతంగా ప్రేమతో ఎంత కట్టుకున్నా. ఈ ప్రాపర్టీ అమ్మిన కాటేదాన్లు ఉండే ప్రతి ఒక్క ప్రాపర్టీ అమ్ముకొని ఇలా కిరాయింట్లు ఉంటున్నాను నేను పక్క సందులు కిరాయింట్ల. నా ప్రజల గురించి నేను ఏదన్నా చేద్దామనుకొని ముంగడ పోతూనే ఉన్నాను. కేటీఆర్ గారు నన్ను వదులుకోరు. నా మీద ఎంత అభిమానం ఉంటుంది అనేది నాకు తెలుసు. కాదు ఇల్లు ఎందుకు అమ్ముకున్నారు మీరు? ఇప్పుడు ఎలక్షన్లలో పైసలు పొడగొట్టుకున్నాను నేను. ఇంట్రెస్ట్లు కట్టలేక ప్రజలలో నాది ఒక రెస్పెక్ట్ ఉన్నది. ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోదలుచుకోలేను నేను. కనుక ప్రాపర్టీలు అమ్ముకున్నాక కూడా కొందరు బదనాం చేస్తారు నన్ను. వీడ వసూలు చేస్తాడు, ఆడ వసూలు చేస్తే నేను ఈరోజు కిరాయింట్లో ఉండవలసిన అవసరం ఏముంటుంది శివ గారు నాకు? కాదు ఇప్పుడు మీరు కార్పొరేట్ ఎలక్షన్లకి నేను పైసలు ఖర్చు పెట్టిరా మీరు? కార్పొరేట్ ఎలక్షన్లు అయిపోయి జనాలను మొబిలైజ్ చేయాలి. ఎప్పటి నుంచి అంది? నేను 2009 నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. 2009 నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అన్నీ మెయింటైన్ చేయాలి శివ గారు. అంటే రాజకీయాలంటే ఇష్టం ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. కానీ మరి అంటే ప్రాపర్టీలు అమ్ముకొని రాజకీయాలలో ఉండాలనుకున్న నాయకులు చాలా తక్కువ ఉంటారు. ఇక తక్కువ అంటే నాకు ముందరసారి అలవాటు అయిపోయింది రాజకీయమే. ఇక వేరేది ఏం లేదు నాకు. అంటే మీకు కరెక్ట్ ప్లానింగ్ లేదని నేనంట. ప్లాన్ లేదంటే నేను ఒక్కడి శివ గారు, నేను ప్లాన్ లేదని కాదు, వాస్తవానికి కొద్దిగా కరెక్ట్ ఉంటుంది మీరు చెప్పింది కూడా. నేను ఏంటంటే ఈ ప్రాపర్టీలు అమ్ముకునే కారణం ఏంటంటే ఎలక్షన్లలో గెలుస్తామని చెప్పేసి ఏడికొంచెం డబ్బులు తెస్తా ఇంట్రెస్ట్కు. గెలవలేకపోయినా ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటాయి. నేను గట్టని పరిస్థితి. ఆ మూమెంట్లో నా రెస్పెక్ట్ పోద్దని చెప్పి నేను అమ్ముకున్న ప్రాపర్టీలు. కానీ నాకు వేరే ఏమి పత్తాల అలవాట్లు కానీ శంకర్ యాదవ్ లెక్క తాగుడు కానీ ఎప్పుడైనా దేవస్థానాల దగ్గర పోతా. దేవస్థానాల దగ్గరికి పోయినా దేవస్థానం కొన్ని దోస్తులకు తీసుకుపోతుంటే కార్యకర్తలకు తీసుకుపోతుంటే కానీ వేరే అలవాట్లు ఏమి లేవు.